ఏయ్ సూరి, మీ అక్క వచ్చిందిరా. అక్క, అమ్మకు ఆపరేషన్ అయిపోయిందా? ఆపరేషన్ ఎలా జరుగుతుంది? 20,000 కావాలన్నారు. అదేంటి, దేవుడమ్మ నీకు డబ్బు ఇవ్వలేదా? 2 నెలల క్రితం వచ్చి 200 ఇచ్చెళ్ళాడు, అంతే. మళ్ళీ కనిపించలేదు. 2-3 రోజుల్లో ఆపరేషన్ జరగకపోతే ప్రాణానికి ప్రమాదం అని చెప్పారు. ఏం చెయ్యాలో తోచక నీ దగ్గరికి వచ్చాను. దేవుడమ్మ ఇంత మోసం చేస్తాడు అనుకోలేదు. అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఈ రాత్రికి మనం బయటికి వెళ్తున్నాం. ఎలా? దేవుడమ్మ బయటికి రమ్మన్నాడని కేకే రావుతో అబద్ధం. నేను చాలా దురదృష్టవంతుణ్ణి. ప్రేమించిన అమ్మాయికి కూడా దూరం అయ్యాను. నీ కన్న తల్లిని నువ్వు కాపాడుకో. నేను ఈ సంగతి ఎవరికి చెప్పను. జాగ్రత్త. నేను పెళ్లి కూతురు తరఫున, నువ్వు పెళ్లి కొడుకు తరఫున. నువ్వు మెయిన్ గేట్ దగ్గర. ఓకే? ఓకే. ఇదిగో రవి, ఇది ఆయనకి ఇచ్చేసి వెంటనే వచ్చేసి. అలాగే మొత్తం ఇప్పుడు ఇచ్చేస్తున్నావా? సార్, కూల్ డ్రింక్స్? నో థ్యాంక్స్. కట్నం డబ్బు రెడీగా ఉంది, నువ్వు వెళ్ళి మెయిన్. అది ఎక్కడికి వెళ్తుందో చూడు. పెళ్లి పందిట్లో ఎక్కడికండి పెడుతుంది? 2 రోజుల్లో మైనార్టీ తీరబోతోంది, కనిపెట్టుకుని ఉండాలి. వెళ్ళు. ఏమిటి? ఎవరికోసం ఎదుగుతా? అబ్బే ఏమి లేదు. సారీ మేడం. తొందరగా పోనీరా, తెల్లారిపోతుంది. అయ్యో, ఏమైంది? టైర్ పంచర్ అయింది అనుకుంటా. ఇప్పుడే పంచర్ సావాలా? ఏం చేద్దాం? ఆలోచన అయితే కేకేరా వాడు చంపేస్తాడు. డిక్కీలో స్టెప్ని ఉందేమో చూద్దాం. రండి. నువ్వా? ఇందులోకి ఎలా వచ్చావు? నాకు ఎల్లుండితో మైనారిటీ తీరిపోతుంది. మైనారిటీ తీరిన మరుక్షణం మా నాన్న నాకు వేరే పెళ్లి చేయడానికి ఏర్పాటు చేశాడు. ఆ పెళ్లి నాకు ఇష్టం లేదు. నేను పెళ్లింటూ చేసుకుంటే చందుని చేసుకుంటాను. ఆ రోజు మిమ్మల్ని బోస్టన్ స్కూల్లో చూశాను. అందుకే మీతో పాటు మీకు తెలియకుండా కారెక్కాను. నీకు దండం పెడతాను. మీతో పాటు నన్ను కూడా చందు దగ్గరకు తీసుకెళ్ళరు. దిగు. నన్నేం చెయ్యొద్దు ప్లీజ్. బట్టలు మార్చుకురా. ఎందుకు? ముగ్గురు బయటకు వస్తే ముగ్గురే లోపలికి వెళ్ళాలి. మరి నువ్వు మేజర్ వై బయటకు వచ్చాక నేను లోపలికి వెళ్తాను. త్వరగా వెళ్ళి బట్టలు మార్చుకురా, తెల్లారిపోతుంది. ఆగండి. ఏట్రా, ఏటి వెళ్ళిపోవడమే? నా వాటా ఏదిరా? వాటా నేను కంగారులో హరిచిపోయాను సార్, తీసుకోండి. పదండి. అడుగు.
ఒరేయ్, మనం ఎన్నో నేరాలు పాపాలు చేసి ఇక్కడ బతుకుతున్నాం. మనం చెప్పుకునే మంచి పని ఒక్కటి మనం చేయలేదు. ఎల్లుండి వరకు నీలిమని మనం కాపాడితే కనీసం వచ్చే జన్మలైనా మంచి పుట్టుకు పుడతాం. నీలిమ మన మధ్య ఉన్నట్టు మనకు తప్ప ఇంకెవరికి తెలియకూడదు. ఎవరికి చెప్పవని ఒట్టేయండ్రా. ఓం ప్రేమాయ నమః, ఓం మనసాయ నమః. లవ్ ఈజ్ ఆమెన్, లవ్ ఈజ్ మన్నా. अल्लाह मोहब्बत प्यार हो आलम पना. जय बोलो जिंदाबाद, प्यार का प्यार है मेरा जान, प्यार ही है भगवान. జోడీ కడితే భేటీలా, ప్రేమ పెళ్లి నేరాలా. కాదు కాదు కాదు, జేబులు కొడితే కేడీలా, రేపులు చేస్తే రౌడీలా. అవును అవును అవును, కాదు అవును ఒకటైపోతే, చేదు తీపి ఒకటైపోతే, ప్రేమ ఖైదీ నువ్వు ప్రేమ ఖైదీ. జోడీ కడితే బేడీలా, ప్రేమ పెళ్లి నేరాలా. కాదు కాదు కాదు, జేబులు కొడితే కేడీలా, రేపులు చేస్తే రౌడీలా. అవును అవును అవును. పాటల కోయిలను కొమ్మకు ఉరి తీస్తారా, తేనెలు చిలికే పూలను చితిమంటల్లో వేస్తారా. మనసు ఇవ్వటం నేరమా, మమత పంచకం పాపమా. అనార్కలికి సమాధి కట్టిన రాజశాసనం రద్దేలే. లైలా మజ్ను ప్రేమలెప్పుడు మానవ జాతికి ముద్దేలే. జోడీ కడితే వేడీలా, ప్రేమ పెళ్లి నేరాలా. కాదు కాదు కాదు, జేబులు కొడితే కేడీలా, రేపులు చేస్తే రౌడీలా. అవును అవును అవును. పంచలు చేయగలది ప్రేమ, కడలి కడుపున సుడులు తిరిగిన ఉప్పెన లాంటిది ప్రేమ. అది తెంచి వెయ్యడా బంధమే, ఇక ముంచి వెయ్యడా లోకమే. ప్రేమ అన్నదే నేరమైతే ఆ నేరం చేయక తప్పదులే. కటిక తీర్పులు కఠిన శిక్షలు ప్రేమ యాత్రలో మజిలీవే. కటిక తీర్పులు కఠిన శిక్షలు ప్రేమ యాత్రలో మజిలీవే. జోడీ కడితే బేడీలా, ప్రేమ పెళ్లి నేరాలా. కాదు కాదు కాదు, జేబులు కొడితే కేడీలా, రేపులు చేస్తే రౌడీలా. అవును అవును అవును. కాదు అవును ఒకటైపోతే, చేదు తీపి ఒకటైపోతే, ప్రేమ ఖైదీ
కడితే వేడిలా ప్రేమ పెళ్లి నేరాలా కాదు 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 జేబులు కొడితే కేటీలా రేపులు చేస్తే రౌడీలా అవును 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 సార్ ఏమండి సార్ ఆపండి సార్ ఆపు. అమ్మాయి కనిపించిందా? లేదు రోడ్ల మీద తిరుగుతుంటే ఎక్కడ కనిపిస్తుంది? రోడ్లు ఏమిటండి బాబా, హోటళ్ళు, లాడ్జింగ్లు, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, ఆఖరికి రిజిస్టర్ ఆఫీస్ కూడా వెళ్ళా, అక్కడ కనిపించింది. నీలిమా? కాదు, ఈరోజు 3 గంటలకు నీలిమగా చంద్రంగాడికి పెళ్లి జరగబోతుందని నోటీసు. హెల్పింగ్ నేచర్ తో 4 రోజుల కిందటే పేబాతమ్మ నోటీస్ ఇచ్చిందట. అయితే అమ్మాయి ఎక్కడుందో ఆ ప్రభావతకు తెలిసే ఉంటుంది. కారెక్కు. రేయ్ వెనకాల పాలైపో రండే. మరేం భయం లేదక్క, ఆపరేషన్ అయిపోయింది కదా. డాక్టర్ గారు చెప్పినట్టు మందులు జాగ్రత్తగా వాడుతుండు. నేను మధ్యాహ్నం వెళ్ళిపోతాను, వీలు చూసుకుని 10 రోజుల్లో మళ్ళీ వస్తాను. రేయ్ ఒరే సూరిబాబా, బాస్టన్ స్కూల్ నుంచి వచ్చావరా? వీడు అక్కడ వాడా? మొన్న పెళ్లికొచ్చాడు వీడు. పెళ్లికొచ్చాడా? అయితే ప్రభావతయ్యని పంపించి మీ అమ్మాయిని కిడ్నాప్ చేయించుంటది. ఒరే సూరిబాబు ఇలారా. అక్క నువ్వు వెళ్ళిపో. రా రేయ్ పట్టుకోండి. తొందరగా వెళ్ళండ్రా. కరెక్ట్ గా మా సోటికి వచ్చావరా కన్నా. నా కూతురు ఎక్కడ్రా? మధ్యాహ్నం 3 గంటల తర్వాత చంద్రాన్ని పెళ్లి చేసుకుని ఆశీస్సుల కోసం నీ దగ్గరకు వస్తుంది. ఆ ప్రభావతి నా కూతుర్ని ఎక్కడ దాచిందో చెప్పు. 3 గంటల తర్వాత చెప్తాను. వీడిలా చెప్పడు. ఎప్పటికన్నా చెప్పి పేనం కాపాడుకోరా. పసిపిల్లల చేత దొంగతనాలు చేయించి ఎంగిలి కూటి కక్కుర్తిపడే పంది నా కొడక. నీతి నీకు లేకపోయినా నాకుందిరా.
నీకు 1,00,000 రూపాయలు ఇస్తాను. నా కూతురు ఎక్కడ ఉంది చెప్పు. 1,00,000 అక్కర్లేదు, లక్షణంగా అక్షింతలు వేచాలి. సార్ ఇడు చచ్చాడు. సముద్రంలో పారేయండి, చేపలు తింటాయి. సార్ నాకు బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. ఏంటి? ఈడు బయటకు వచ్చాడు కదా, అక్కడ లెక్క కూడా తక్కువ అవుతాడు. వెంటనే మీరు ఐజీ ఆఫీస్కి రిపోర్ట్ చేయండి. చేస్తే అవుతుంది. ఆయన ఇన్స్పెక్షన్ చేస్తాడు. ఒకడు పారిపోయినట్టు తెలిసిపోద్ది, తేబావతమ్మ సస్పెండ్ అవుద్ది. అది బయటికి రాగానే నేను లోపలికి వెళ్ళి ఆ చంద్రంగాన్ని మర్డర్ చేసేస్తాను. నో సార్, మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అందరూ లోపలే ఉన్నారు. నో చాలా పెద్ద మనిషి దగ్గర నుంచి రిపోర్ట్ వచ్చింది. వెరిఫై చేసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా. ఎస్ సార్, ప్లీజ్ కమ్. సుబ్రావ్, అటెండెన్స్ చెక్ చేయి. నీ పేరేంటి? రాఘవేంద్ర, కృష్ణ, కమల్, శివ, శ్రీకాంత్, గోపాల్, రెహమాన్, కిషోర్, ప్రసాద్, బాలాజీ, చిరంజీవి, జానీ, వాసు, శశి, ఏడుకొండలు, బాబు, జగదీష్, రాధాకృష్ణ, చంద్రం, ఎస్, సూరిబాబు, ఆలీ, మస్తాన్, మూర్తి, కాంచన్ బాబు, వేణు, శైలేంద్ర, దీపక్, మధు, పట్టాభి, విజయ్, మదన్, రఘు, ఆనంద్. సరిపోయింది సార్. సారీ ప్రభావతి, ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కమాన్. అదిగా సార్, వీడిక్కడ చచ్చిపోయి ఉంటే అక్కడ లెక్కట సరిపోయిందో అర్థమై సావట్లేదండి. ఎవడో హెల్పింగ్ నేచర్ చేసి ఉంటాడు. పోనీ సూరిగాడి సేవను తీసుకెళ్లి డిఐజీకి అప్పు చెప్తే మనల్ని ఇద్దరిని తీసుకెళ్లి బొక్కలో దోస్తారు. ఇక 3 గంటలే టైం ఉంది. కొండలరావు, మేడం, ఇది నా రాజీనామా. ఇది కేకే రావు మీద కంప్లైంట్. తీసుకెళ్లి డిఐజీ గారికి స్వయంగా ఇవ్వు. ఎస్ మేడం. మేడం, మీరు రాజీనామా చేయడం ఏమిటి? నేను ఇక్కడ చూసిన మరుక్షణం నేను చేయవలసింది. పర్వాలేదు, బాధపడకు. నీకు 3 గంటలకు మైనారిటీ తీరుతుంది. 3 గంటల 5 నిమిషాలకు మీ ఇద్దరికి పెళ్లి జరుగుతుంది. హలో సార్, నేను కేకే రావుని మాట్లాడుతున్నాను. మీ అమ్మాయి ఇక్కడే ఉంది. వాట్? అవును, 3 గంటలకు చంద్రంతో పెళ్లి చేయడానికి ఆ ప్రభావతి ప్రయత్నాలు కూడా చేస్తుంది. త్వరగా బట్టలు మార్చుకురండి. 3 గంటల గల్లా రిజిస్టార్ ఆఫీస్ లో ఉండాలి. కుమార్, క్విక్. ఆ బ్రతుకుని జైలు పాలు చేశాడు నీ బాబు. ఇప్పుడు నేను రేప్ చేశాననుకో, చచ్చినట్టు నాకెచ్చి పెళ్లి చేయాలి. ఏమో తెలియడం లేదు. చంపేస్తారు. ఏమంటారు? ఏమో తెలియడం లేదు. అమ్మాయి చేయదు, నీ పుణ్యం ఉంటుంది.
భయపడకమ్మా, ఊరుకో. చూడు, 3 గంటలలోపు మన రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళాలి. రండి, కమాన్. సారీ ప్రభావతి గారు, మీరు రాజీనామా చేసిన సూపర్నెంట్, నేను కంప్లైంట్ మీద ఉన్న అసిస్టెంట్ సూపర్నెంట్. మీ ఉద్యోగం ఊడింది, నా ఉద్యోగం ఊడలేదు. అందుకే ఈ క్షణం నుంచి ఇక్కడ పెత్తనం నాది. మీరు వెళ్ళాలనుకుంటే నిరభ్యంతరంగా వెళ్ళొచ్చు, కానీ వాళ్ళు వెళ్ళటానికి వీల్లేదు. 3 గంటలకు పెళ్లి చేసి వెంటనే ఇక్కడికి తీసుకొస్తాను. శిక్ష అనుభవిస్తున్న ఖైదీని బయటికి తీసుకువెళ్ళడం నేరం. దొంగతనం చేయించడానికి పంపించొచ్చా? దొర్మైట్ రాస్కెల్. మర్యాదగా పక్క తప్పుకోండి. తప్పుకోకపోతే రక్తపాతం సృష్టిస్తాం. ఏయ్! ముందుకొచ్చారా? చంపేస్తాను. రావుతో మీకే చెప్పేది, డోంట్ కమ్. ఆగిపోండి, కాల్ చేస్తాను. నా గుట్టలు రా, నా గుట్టలో ఒక్కొక్కడిని నరికి పోగులాడతాను. రాస్కెల్స్. అదిగో ప్రభావం తీసుకెళ్ళిపోతుంది. ఓవర్టేక్ చేయి. ఎక్కండి. రారా పోనీ. రండి, త్వరగా రండి. నిలువా నిలువా నిలువా. మేడం
వీళ్ళని తీసుకెళ్లి వెంటనే పెళ్లి జరిపించండి. రండి. ఏమిటా మా గొడవ? ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పుకోవచ్చని నెల రోజుల క్రితమే నోటీస్ పెట్టాం కదా. మీరు వెంటనే పోలీసులు పిలిపించండి. మీ ఇద్దరిలో ఎవరికి ఈ పెళ్లి అభ్యంతరం లేదు కదా? లేదండి. రామారావు, వెంటనే పోలీసులకు ఫోన్ చేయి. డోంట్ మూవ్. దగ్గరకు వచ్చారో కాల్చి పారేస్తాను. కాలుస్తావా? దా కాల్చు. వెళ్ళండి రా, వెళ్ళి పెళ్ళ మీరిద్దరు ఇక్కడ సంతకాలు చేయండి. ఆగండి. గేటు దాటి ఎవడన్నా లోపలికి అడుగు పెట్టాలని చూశాడో పేగులు తెంచేస్తాం. ప్రభావతి, వద్దు. ఆ పెళ్లి జరిపించి నీ ప్రాణాలు తీసుకోవద్దు. ఏడిశావు. వాళ్ళ ప్రేమను ఆశీర్వదించడం కోసం కన్న పేగునే తెంపుకున్నాను. నేను చచ్చైనా సరే వాళ్ళ ప్రేమను శాశ్వతం చేస్తాను. చంద్ర, త్వరగా రెండోసారి సంతకం కూడా చేయించండి అమ్మా, లేకపోతే ఈ పెళ్లి చల్లదు. మేడం, మేడం, I live for you అన్నది ప్రేమ, I die for you అన్నది ప్రేమ. నా పంచ ప్రాణాల పల్లవే ప్రేమ, ఆరారు కాలాల అల్లికే ప్రేమ.